అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం. ఈరోజు మనము చాలా మంది అడిగే సమస్యలు ఏంటంటే ఈ రోజు కూడా ఒక 5-6 చేశారు. బెడ్రూమ్ లో బెడ్ ఎట్లా ఉండాలంటే ఇది ఒక్క నిమిషంలో ఫోన్ లో సమాధానం చెప్పడం చాలా కష్టం. చాలా అంశాల మీద ఆధారపడి ఉంది. ఏం అంశాల మీద ఆధారపడి ఉంది అనే జాగ్రత్తగా తెలుసుకోవాలి. బెడ్రూమ్ కి టాయిలెట్ ఏ పక్క ఉంది, అటాచ్డ్ టాయిలెట్, అది చాలా ఇంపార్టెంట్. బెడ్రూమ్ లో బెడ్ పొజిషన్లు ఎలా ఉన్నాయి, అది ఇంకా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం తల ఎటు పెట్టాలి అనేది నిర్ణయించాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయించేది కాదు. ఒకటి. రెండోది ఏంటి, ఫస్ట్ బెడ్రూమ్ లో టాయిలెట్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది తెలుసు. సపోజ్ మీ బెడ్ కి ఉత్తరం పక్కన ఉందనుకోండి, ఉత్తరం పక్కన కాళ్ళు పెట్టి పడుకో. లేదు తూర్పు పక్కన ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది తూర్పు పక్కన ఉంది బెడ్ కి, ఇది నైరుతి బెడ్రూమ్. నైరుతి బెడ్రూమ్ ఎటు ఉంది, ఇది తూర్పు పక్కన ఉంది. తూర్పు పక్కన ఉన్నప్పుడు పడమర తల పెట్టుకొని కాళ్ళు ఇటు పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి, ప్రతి ఒక్క పాయింట్ ని గమనించాలి. ఇప్పుడు ఏంది, తూర్పు పక్కన బెడ్రూమ్ ఉంటే తూర్పు కాళ్ళు పెట్టుకోకూడదు. పడమర తట్టు బెడ్రూమ్ ఉంటే పడమర, ఇటు దక్షిణ పక్క నుంచి ఉత్తర పక్క బెడ్రూమ్ ఉంటే ఉత్తర పక్క కాళ్ళు పెట్టుకోకూడదు. వీళ్ళు ఏం చేయాలి, పడమర కాళ్ళు పెట్టి ఇటు రావాలి. లేదు ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేయాలి, ఇటు తల పెట్టి ఇటు కాళ్ళు పెట్టకుండా ఇటు తల పెట్టి ఇటు కాళ్ళు పెట్టుకోవాలి. ఇటు బాత్రూమ్ లేని వాళ్ళు 2 బెడ్రూమ్లు పక్క పక్కన వేసేస్తారు. దీన్ని ఇక్కడ పెడతారు, దీన్ని అవతలకి పెడతారు. అప్పుడు దీంట్లో ఎట్లా పట్టుకోవాలనే విషయం గురించి చెబుతున్నాను నేను. ఇప్పుడు ఇవి మనం చాలా డీప్ గా ఆలోచించాలి. ఇప్పుడు ఈ బెడ్రూమ్ కి ఆర్థిక పరిస్థితికి ఏమన్నా లింక్ ఉందా? ఉంది, ఖచ్చితంగా. ఆర్థిక పరిస్థితి మైండ్ ఫ్రెష్ అయితే ఒక మనిషి 2 మనుషులు జీతం సంపాదించగలడు, ఎక్స్ట్రా వర్క్స్ చేసుకోగలడు. ఒక టీచర్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు సైడ్ బై సైడ్, లేకపోతే ఇంకో బిజినెస్ చేస్తాడు, రైస్ బిజినెస్ చేస్తాడు. అట్లా సంపాదన డబల్, 2 సంపాదించినంత సంపాదించగలుగుతాడు ఒకే మనిషి. ఎప్పుడు మంచం పొజిషన్ కరెక్ట్ గా ఉండి, బెడ్రూమ్ పొజిషన్ కరెక్ట్ గా ఉండి, బాత్రూమ్ పొజిషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే, డోర్ పొజిషన్ కూడా కరెక్ట్ గా ఉండి. డోర్ పొజిషన్ తప్పు ఉందనుకోండి, చెడు అలవాట్లకు లోనం. ఇప్పుడు సపోజ్ ఈ బెడ్రూమ్ లేకుండా ఇక్కడ పెట్టాల్సిన డోర్ ఇక్కడ పెట్టారనుకోండి, ఏమవుతుందంటే రోజు తాగి వస్తాడు, రోజు కొడుతుంటాడు. వాళ్ళు బెడ్ ఎక్కడ వేస్తారు, ఈ వాకిలు ఎదురుగా మనసు వేయకూడదు అనేది తెలుసు వాళ్ళకి. అందుకని ఇక్కడ నైరుతి భాగంలో, దక్షిణ భాగంలో, పడమర భాగంలో ఎక్కడ ఈశాన్యంలోకి వేస్తారు. దీనివల్ల ఏంది, సంతానం కలగరు. ఇక్కడ ఈశాన్యంలో బెడ్ వేసిన వాళ్ళకి సంతానం అనేది ఉండదు 100%. ఇక అంటే మూల తూర్పు గోడ, ఉత్తరం గోడ ఆనించి మంచం కానీ వేసుకున్నట్టయితే, అందుకే ఈ నీచ తలుపులో పెట్టకూడదు అని చెప్పేది. శాస్త్రంలో ఎన్నో రహస్యాలు నిగూఢంగా ఒకదాంట్లో ఒకటి ఇంపర్చారు. ఒక బెడ్రూమ్ చూస్తున్నా అంటే మేము 50 ఐటమ్స్ చూస్తాం. వరుసగా అన్ని చెబుతున్నాయి. ఇప్పుడు మీకు జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి సమస్యలు ఇంకా చాలా మందికి ఉన్నాయి. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరి దగ్గర ఈ సమస్యలు ఉన్నాయి. అందరు ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఒక వీడియో చేసి పెట్టినట్టయితే అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తుంది. ఇప్పుడు బెడ్రూమ్ పొజిషన్ లో బెడ్ ఎలా ఉండాలి, ఇది ఇంకా ఇంపార్టెంట్. బెడ్ ఎలా ఉండాలి, పడమర కన్నా తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి, దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. అంటే ఇది దక్షిణం, ఇక్కడ బెడ్ ఇక్కడ చేయాలి, చేసి ఇట్లా వేయాలి బెడ్ ని. ఇటు కంటే గ్యాప్ ఇటు ఎక్కువ ఉండాలి మంచానికి జాగ్రత్త గమనించండి. బెడ్ కి ఇటు కంటే ఇటు ఎక్కువ ఉండాలి, పడమర కంటే తూర్పు ఎక్కువ ఉండాలి ఖాళీ స్థలం. అలా ఉంటే
సాయంత్రానికి ఇంటికి వస్తాడు యజమాని. అలా లేకుండా తూర్పు కానిచ్చేసేస్తారు కొంతమంది. ఇక్కడ బీరువాలు పెట్టేస్తారు. ఉన్న చోట తక్కువ. ఏం చేస్తారు ఇంక వాళ్ళు? తూర్పు గోడ కానిచ్చేసేస్తారు. లేదు పిల్లోడు పడతాడని కొంతమంది. బీరువాలు ఉన్నాయని కొంతమంది. ఇట్లా నేను రకరకాల కేసులు చూసినా కాబట్టి మీకు చెబుతున్నా ఇవన్నీ కూడా. అట్లా ఉన్నట్టయితే వాళ్ళకి ఏంటి ప్రాబ్లము? ఇక సాయంత్రం ఇంటికి రావాలనిపియదు ఆయన. ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండమంటే ఉందాంలే అనుకుంటుంటాడు. అది. అందువల్ల మీకు సాయంత్రం మీ హస్బెండ్ మీ ఇంటికి రావాలి అన్నట్టయితే తూర్పు గోడ కానిచ్చి బెడ్ వేయకూడదు. మీకు సంతానం బాగుండాలంటే తూర్పు ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉండాలి. ఈశాన్య మూలకి బెడ్ వేయకూడదు. వేస్తే అస్సలు ఉండదు సంతానం. మంచి సంతానం కలగాలంటే తూర్పు ఉత్తరం ఎక్కువ ఉండాలి. ఒక చుట్టు మాత్రమే ఉత్తరమే ఎక్కువ పెట్టి తూర్పు తక్కువ పెడితే సంతానంలో అవిటి సంతానం వస్తారు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. సంతానం బెడ్రూమ్ మీదనే డిపెండ్ అయి ఉంది. వాళ్ళు ఇంటికి వస్తారా లేదా అనేది బెడ్రూమ్ మీదనే డిపెండ్ అయి ఉంది. వాళ్ళ ఇంట్లో చెడ్బెడ్లు ఆడుతుంటారా, గొడవలు, విభేదాలు ఇవన్నీ దేని వల్ల వస్తాయి? దీని వల్లే వస్తాయి. ఒక్కరో తలుపు తీసుకుపోయి ఈ మూల పెట్టారనుకోండి చాలు, ఇంకేం చేయగలరు. ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఇక్కడ పెట్టారనుకోండి, ఇక వాళ్ళు మనకి ఏం మాట ఎందుకు? ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఇక్కడ పెట్టారనుకోండి, ఇక మాట ఎందుకు వాళ్ళు? అది. అందువల్ల ఇవి మనం జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ మనం తలుపు పెట్టినట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వృక్ష స్థానంలో బెడ్ పెట్టాలి. ఇక్కడ మనం దారి పెట్టుకోవాలి. ఇక్కడ మనం దారి పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్నప్పుడు తూర్పు తట్టుకు పెట్టుకోవాలి. తూర్పుకి దగ్గరలో గాని, ఉత్తరానికి దగ్గరలో గాని డోర్ ఉండాలి. ఇది కంపల్సరీ. ఇది ఉన్నట్లయితే మీకు చెడు అలవాట్లు ఉండవు. ఈ డోర్ యువతలకు ఉందనుకోండి, చెడు అలవాట్లు అన్నీ వస్తాయి మీకు. తాగే వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. ఇట్లాంటివి చాలా సున్నితమైన పాయింట్లు ఉంటాయి వాస్తు. పేకాట ఆడే వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు. నేను చాలా మందిని గమనించాను. ట్రైన్ లో అదే పనిగా చెన్నైకి పోయి పేకాట ఆడి, చెన్నై పోయి ఉద్యోగం లేకుండా ఊరక ఆడి డబ్బులు వదిలించుకొని వచ్చేవాళ్ళు నేను చాలా మందిని చూసి. ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళని చాలా మందిని చూశారు. సూసైడ్ చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూస్తారు. ఇవన్నీ కూడా ఈ పడక గదిలో లోపాలే అనే కారణాలుగా తెలుసుకోవాలి. సింహద్వారం లోపం, పడక గది లోపం, ఈ రెండు లోపాలు ఉన్నట్టయితే మొత్తం అన్ని దుర్వ్యసనాలు, తాగుడు, జూదం, వ్యభిచారం వీటన్నిటికి మొత్తం ఉన్న డబ్బులన్నీ తగిలేస్తాడు ఇంట్లో వాళ్ళని పాత్రని. అది. ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. ఇట్లా పై భాగంలో తలుపులు అసలు పెట్టుకోకూడదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఏమి లోపాలు ఉంటాయి? బాత్రూమ్ లో మిరర్స్ పెడతారు బెడ్కి ఎదురుగా, అవి పెట్టకూడదు. బాత్రూమ్ లో బెడ్రూమ్ లో మిరర్స్ బెడ్కి ఎదురుగా పెట్టుకోకూడదు. ఉంటే వాళ్ళకి నపుంసకత్వం, సంతాన యోగం పోతుంది ఉన్నది. ఒకవేళ ఉన్న అథవా నైట్ పడుకోబోయే ముందు దానికి ఒక కర్టన్ వేసి పడుకోండి. ఇక మార్చలేమో, ఏదైనా బీరువాకి ఉంటాయి, లేకుంటే ఒక కప్బోర్డ్కి బిగించేసి ఉంటారు. ఏం చేస్తారు? ఇంకా తీయలేము. అట్లాంటివి ఒక కప్బోర్డ్ ఒక చీల వేసేసి ఒక కర్టన్ వేసుకొని పెట్టుకోవడం. అంతే మార్గం, వేరే మార్గం. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లమే ఉండదు. తాళం ఉందంటే చెవి ఉన్నట్టే లెక్క. చెవి ఉంటేనే ఆ తాళం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. అట్లే ఇందులో కూడా సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఎందుకు ఉండదు? అయితే అది చెప్పేవాళ్ళు కరెక్ట్ రీతిలో చేస్తే మీకు ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు తాగుడు, జూదం, వ్యభిచారం ఎలా పోవాలి? డోర్ పొజిషన్ బట్టి చూడాలి. బెడ్ పొజిషన్ తూర్పు కానించి పెడితే ఏంది? సాయంత్రం లోపు ఇంటికి రాడు అతను. అదే నీకు ఈశాన్య మూల పెడితే పిల్లలు కలగదు. సంతానం అస్సలు ఉండరు. ఇంకా 90% సంతానాలు లేని కేసులన్నీ బెడ్లు అట్లేవు. నైరుతి మూలలో, ఏ ఆగ్నేయ మూలలోనో, తూర్పు ఆగ్నేయంలో, ఇట్లాంటి చోట పడమర వాయువ్యంలోనో ఏటో ఒక తట్టు కనిపించేసి కట్టేసి ఉంటారు. డోర్లు అక్కడ పెట్టి ఉంటారు. నీచ స్థానంలో డోర్ పెట్టి ఉచ్చ స్థానంలో డోర్ పెట్టకుండా బెడ్గా మూలకు జరుగు. అట్లాంటి కేసులు నేను చాలా చూశాను. వాళ్ళకి సంతానం లేదు. తర్వాత బెడ్రూమ్లు మార్చిన తర్వాత సంతానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మార్పు ఇచ్చి చెప్పి మాకు కళ్ళ ఎదురునే చాలా మంది వచ్చారు, పిల్లలు కలిగారు, వాళ్ళు కూడా చెబుతున్నారు ఇప్పటికి కూడా. అందువల్ల అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు పిల్లలు ఎక్కడెక్కడ పడుకోవాలి? తండ్రి ఎక్కడ పడుకోవాలి? కొడుకు ఎక్కడ పడుకోవాలి? ఇవి సమస్యలు చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ తల్లిదండ్రులు పడుకోవాలి. నైరుతి మూల తల్లిదండ్రులు పడుకోవాలి. ఇటు బెడ్రూమ్ ఉందనుకో ఇక్కడ పడుకోవాలి పిల్లలు. ఇటు బెడ్రూమ్ ఉందనుకో ఇక్కడ పడుకోవాలి. అది.
వీళ్ళకి టాయిలెట్ ఎక్కడ ఉందో? తూర్పు పక్కన ఉందా, ఉత్తర పక్కన ఉందా, దక్షిణ పక్కన ఉందా, లేదు నైరుతి మూలలో? అది జాగ్రత్తగా చూసి. ఇక్కడ నైరుతి మూలలో టాయిలెట్ అస్సలు వేయకూడదు, ఇక్కడ వేయకూడదు అసలు. దీనికన్నా ఇక్కడ వేయచ్చు, కానీ దీనికి అస్సలు వేయకూడదు. దీనికి ఇటు పక్క వేసుకోవచ్చు, దీనికి ఇటు పక్క వేసుకోవచ్చు, దీనికి కావాలంటే దీన్ని కట్ చేసి 2 వేసుకొని అటోడికి ఇటు ఇటోడికి అటు పెట్టుకోవచ్చు. నైరుతి మూలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్ పెట్టకూడదు. నైరుతి మూలలో పల్లం ఉండకూడదు. ఇటు ఈశాన్య ఎత్తు వచ్చేసి వెనక్కి పల్లం పెట్టకూడదు. కడిగితే నీళ్ళు అటు పోతే ఆడనే రోడ్డు ఉందనో లేకపోతే ఇంకేదైనా ఉందనో ఈజీగా గొంతుందనో దాంట్లో పోతాయిలే అని చెప్పి అటుకి డౌన్ పెట్టకూడదు. ఇటుకి డౌన్ పెడితే సంపాదించిన డబ్బులన్నీ పోయినట్టే. డబ్బులు పోవడానికి కారణం ఏంది? వాటం. ఈ బెడ్రూమ్ వాటం ఎలా ఉంది జాగ్రత్తగా గమనించాలి. ఈ వాటానికి డబ్బులకి లింక్ ఉంది. ఇంకోటి ఏంది? ఇది బాత్రూమ్, ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం. వీళ్ళు ఏం చేస్తారు? ఇటు ఆగ్నేయానికి నీళ్లు వచ్చేటట్టు పెడతారు, ఇక్కడ తూము పెడతారు. ఇక్కడ తూము పెట్టారంటే ఏమని అర్థం? నీ డబ్బులు ఆర్థకర్పూరంగా కరిగినట్టు. నువ్వు ఎంతన్నా సంపాదించు, ఆర్థకర్పూరంగా 1,00,000 సంపాదిస్తే 2 లక్షలు ఖర్చు వస్తుంది. ఈ పరిస్థితి కారణం ఏంది? మీ బాత్రూమ్ లో వాటర్ ఫ్లో ఎగనెస్ట్ గా పోవడం. ఎటుకి? ఈశాన్యం గుండా పోకుండా ఆగ్నేయం గుండా పోతే ఖర్చు అవుతుంటుంది. వెనక్కి గందులుతా ఉంటే అసలు ఉన్న డబ్బులే రావడం తగ్గుతుంది. వచ్చి ఖర్చు అవుతుందంటే ఆగ్నేయంలోకి నీళ్లు తోలడం, అసలు రావడమే లేదంటే వెనక్కి తోలడం, అంటే పడమరికి తోలడం. అంటే ఇక్కడెక్కడో మీకు ఈ మూల ఎక్కడో పెట్టుంటాడు, ఏది బయటికి అవుట్లెట్ వాటర్ పోయేదని. అంటే వాటర్ వెనక్కి పెట్టేసుకుంటాడు, పడవ తట్టుకి పడవ వాయుం కూడా అక్కడి నుంచి పోయేటట్టు పెట్టి. నీళ్లు తొల్లడంలో ఇంత ఉంది తేడా, తలుపుల పొజిషన్ లో అంత ఉంది తేడా. డబ్బులు పోయినాయి, ఆర్థికర్పంలో ఖర్చు అవుతుందండి, వస్తున్నాయి డబ్బులు బాగా వస్తున్నాయి, అందరు సంపాదిస్తున్నారు, ఖర్చు అవుతున్నాయండి. ఏంటి? ఆగ్నేయ మూల బెడ్రూమ్ లో నీళ్లు తొలినా, నైరుతి మూలకు బెడ్రూమ్ లో నీళ్లు తొలినా, లేదు బాత్రూమ్ లో నీళ్లు ఆగ్నేయానికి తొలినా ఉన్న డబ్బు ఆర్థికర్పూరంలా కరుగుతుంది అనే సంగతి గమనించాలి. ఒక్క బెడ్రూమ్ కబోర్డ్లు ఎక్కడ వేసుకోవాలి అని అడుగుతున్నారు చాలా మంది. కబోర్డ్లు ఎక్కడ వేసుకోవచ్చు? ఇటు పడమర వేసుకోవచ్చు, ఇటు దక్షిణం వేసుకోవచ్చు. ఇటు వేస్తున్నారు కొంతమంది ఇక్కడ తెచ్చేసి దాంట్లోనే టాయిలెట్ పెట్టేసి ఆ కబోర్డ్ లోనే డోర్లు అసలు టాయిలెట్ ఎక్కడుందో కనుక్కోలేని పరిస్థితిలో పెడుతున్నారు. అదే ఫినిషింగ్ వచ్చేటట్టు, కబోర్డ్ ఫినిషింగ్ వచ్చేటట్టు పెడుతున్నారు. పెట్టుకోవచ్చా? ఉత్తరం ఎట్టి పరిస్థితుల్లో కబోర్డ్లు పెట్టకూడదు. చిన్నది ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి చిన్నది ఏదైనా 2 తాళం చేతులు పట్టేమని అందరు కాబట్టి పెట్టుకోండి. అసలు వీలైన వరకు ఉత్తరం గోడకి ఎలాంటి కబోర్డ్లు లేకుండా చేసుకోవటం శ్రేయస్కరం. కబోర్డ్లు పెడితే ఏమవుతుంది సార్ అని అడుగుతున్నారు చాలా. చాలా అవుతుంది. పురుషునికి పురుషత్వం మొత్తం లోపించిపోతుంది, దేనికి పనికిరాడు. అది అక్కడ జాగ్రత్తగా ఉండాలి. కబోర్డ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉత్తరంలో పెట్టుకోకూడదు. తూర్పు మొత్తం పెట్టేసేస్తారు, అక్కడ దాకా పెట్టకూడదు. పెడితే ఒకవేళ ఆ చివరిలో ఏదన్నా అది కూడా యువతల రూమ్ లోకి వచ్చేటట్టుగా పెట్టుకోండి, దాంట్లో పెట్టకూడదు. అది జాగ్రత్తగా ఉండాలి. ఆలు మగల అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలి? బెడ్ పొజిషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత పడుకునేది తల పడమర పెట్టాలి, ఉత్తరం పెట్టాలి అని దేన్ని బట్టి నిర్ణయిస్తారు? బెడ్రూమ్ యొక్క టాయిలెట్ ఎక్కడ ఉంది? అటాచ్డ్ టాయిలెట్ ఉత్తరం ఉన్నట్టయితే కాళ్ళు పడమర నుంచి తూర్పుకు పెట్టుకోవాలి, పడమర తల కాళ్ళు తూర్పు పెట్టుకోవాలి. అటాచ్డ్ టాయిలెట్ కనుక తూర్పు పక్కన ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేయాలి? పడమర తల కాదు, దక్షిణం తల పెట్టి ఉత్తరం తట్టు కాళ్ళు పెట్టు. ఇది పొజిషన్. ప్రతిదానికి శాస్త్రంలో నిగూఢమైన రహస్యాలు అనేక ఉంటాయి. ఇప్పుడు మనం ఎన్ని పాయింట్లు నేర్చుకున్నావు చూడండి ఒక్క బెడ్రూమ్ లో, ఇంతుందా? లేదు ఆరోగ్యానికి కూడా ఇదే కారణమా? ఎస్, ఇదే కారణం. ఆరోగ్యానికి ఇటు ఈస్ట్ ఫేస్ లెట్రిన్ పెట్టాడు అనుకోండి, ఇక్కడ తూర్పు తిరిగి లెట్రిన్ లో కూర్చునేటట్టు పెట్టాడు అనుకోండి, మీ దగ్గర లక్షల మందులు వదిలిస్తుంది. అదేముందిలే దానికి దీనికి ఏం సంబంధం అంటారేమో. మీ ఇంట్లో వదలలే, ఎవరికైనా తూర్పు ఫేసింగ్ లెట్రిన్ ఉన్న ఇంట్లో 1,00,000 నుంచి 3 లక్షల దాకా వదలలేదని చెప్పానండి నేను చెబుతా.
100% మనీ మెడికల్ రూపంలోనే వదిలిస్తాం. ఖర్చులంటే బయట మన మీద వేరే ఖర్చులు పెట్టడం కాదు, ఓన్లీ మెడికల్ గానే ఖర్చు అవుతుంది. లెట్రిన్ సీట్ లో కూడా అంత ఉంది. ఇంకా కొంతమంది మా కాళ్ళు నిద్ర లేచినప్పటికి నిస్సత్వం అయిపోతున్నాయండి అని అంటారు. ఎంతమంది డాక్టర్లు చూపించినా నయం కాలేదండి అని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? ఇక్కడ బెడ్ వేసి ఉంటారు, లేదు ఈ గోడ కానిచ్చి బెడ్ వేసి ఇక్కడెక్కడో టీవీ పెట్టి ఉంటారు. తలకాయ ఏమో ఉత్తరం పెట్టి ఉంటారు, కాళ్ళు ఏమో దక్షిణం పెట్టి యమస్థానం చూస్తూ ఉంటారు టీవీ. అది ఇది యమస్థానం, మనం చావుకు దగ్గరికి వెళ్తున్నాం అనే సంగతి తెలుసుకోలేకపోతుంది. తెల్లారేటప్పటికి ఏమవుతుంది మీకు? కాళ్ళు నరాలన్నీ చచ్చుబట్టి ఐరన్ అంతా బాడీ హెడ్కి చేరు. దీనివల్ల ఏమేమి కారణాలు ఏమేమి వస్తాయి? కాళ్ళు చచ్చుబడిపోతాయి, నిద్రలో ఏగానే కాళ్ళు కింద పెట్టలేని పరిస్థితి ఒకటి. రెండోది, రాత్రి అంతా కళల రూపంలో ఉంటది కానీ ప్రశాంతమైన నిద్ర ఉండదు. నిద్ర పోకపోతే తిన్నదరగకపోతే అసలు సమస్యలు అన్నిటికీ కారణం అది. ఈ గ్యాస్ ఇక్కడ నిలబడితే తలకాయ నొప్పి, ఇక్కడ నిలబడితే మెడకాయ నొప్పి, ఇక్కడ నిలబడితే భుజాలు నొప్పి, ఇక్కడ నిలబడితే మోచేతులు నొప్పి, ఇక్కడ నిలబడితే గుండె నొప్పి, ఇక్కడ మోకాళ్ళు నిలబడితే మోకాళ్ళు నొప్పి. అన్ని నొప్పులకి ఆ గ్యాస్ ఫామ్ అయింది, అది ఒక్కటే కారణం. చివరికి బయల్స్ కూడా కారణం అదే. తిన్నది బయటికి పోలేదు అనుకోండి, ఏ రోజు ఆ రోజు పోతేనే తర్వాత రోజు తినాలి, పోలేదంటే ఇంక తినడం ఆపేయాలి. ననుబాయి కట్టేసి చివరికి ఏమవుతుందంటే బైల్స్ రూపంలో చిన్నగా భయంకరంగా ఉంటది. బయటికి పోవాలంటే మంట వస్తుంటది, కింద నుంచి బ్లడ్ కారుతుంటది, తర్వాత పైల్స్ లాగా తయారు. అన్నిటికీ కారణం ఏంది? మనిషి నిద్రపోకపోవడం. నిద్రపోతే సగం జబ్బులు పోయినట్టే మీకు. ప్రశాంతమైన నిద్రపోతే ఇంకా అసలు జబ్బు అనేది ఉండదు. యు ఆర్ ఆల్వేస్ హెల్తీ. మీ హెల్త్ చెడగొట్టుకోవడానికి కారణం ఏంది? మీ బెడ్రూమ్, మీరే. అది తిన్నది అరగలేదంటే ఆ రోజు తినకుండా ఉంటాం అంతే. ఏం మందులే, డాక్టర్ దగ్గరికి పోవడం కాదు, మోషన్కి మాత్రం ఇవన్నీ పోవడంలే. ఒక రోజు తిన్నది అరగలేదు అనుకోండి, రెండో రోజు సఫిషియెంట్ గా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఎన్ని పనులు ఉన్నా క్యాన్సిల్ చేసుకోవాలి, అవసరమైతే లీవ్ పెట్టి అయినా సరే నిద్రపోవాలి. అది ఇంపార్టెంట్. దాన్ని అలానే పేర పెట్టకూడదు. లోపల పేర పెట్టామంటే మీకు సమస్య ముదిరినట్టే. 1కి 2, 2కి 3, 3కి 4 అన్ని యాడ్ అవుతుంటాయి మీకు. అది అందువల్ల ఈ బెడ్రూమ్ పొజిషన్ ఎలా ఉండాలి, బెడ్ పొజిషన్ ఎలా ఉండాలి, ఎన్ని జబ్బులకి ఇది మూలం. మోకాళ్ళ నొప్పులు, నిస్సత్వ, వీటన్నిటి కారణం ఏంది? తల ఉత్తరం పెట్టి పడుకోవడం అంతే, ఏం లేదు. కానీ తల పడమర కానీ దక్షిణ కానీ పెట్టుకున్నారు అసలు ఈ సమస్య ఏ ఉండదు. జబ్బు లేకపోతే అది డాక్టర్లు కూడా కనుక్కోలేరు. నిస్సత్వం అంటాడు, ఏదో 100 రకాల మాత్రలు రాస్తాడు. కాలు నొప్పి అంటే ఒకటి రాస్తాడు, కింద మెడ నొప్పి అంటే ఇంకోటి రాస్తాడు, భుజం నొప్పి ఉందంటే ఇంకోటి రాస్తాడు. ఎన్ని మాత్రలు రాసినా మీకు జబ్బు ముదురుతుంది కానీ తగ్గదు. నేను చెప్పినట్టు చేయండి, మీరు డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పనే రాదు. అసలు నొప్పి ఉంటే కదా డాక్టర్ దగ్గరికి పోవడం. మన పడకలోనే ఎంత ఉందనే సంగతి తెలుసుకోండి జాగ్రత్తగా. తల ఎటు పెట్టాలి? ఉత్తరం పెట్టాలా, దక్షిణం పెట్టాలా, తూర్పు పెట్టాలా, పడమర పెట్టాలా? ఇవన్నీ అర్థమైందా? పొజిషన్, బెడ్ పొజిషన్ ఎలా ఉండాలి? పడమర కంటే తూర్పు ఎక్కువ గ్యాప్ ఉండాలి, దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువ గ్యాప్ ఉండాలి. అట్లా ఉండాలి బెడ్. ఈశాన్యం పెడితే ఏమవుతుంది? పిల్లలు ఉండరు. తూర్పు కనబెడితే ఏమవుతుంది? ఇంట్లో వాళ్ళు రారు. ఇటు ఈశాన్యం కాకుండా ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, పడమర ఇది ఉత్తర వాయువులో కానీ ఎంట్రన్స్ పెట్టారనుకోండి బెడ్రూమ్ కి, ఏమవుతుంది అప్పుడు? నీచ స్థానంలో డోర్ కనిపెట్టినట్టయితే వాళ్ళకి నీచమైన అలవాట్లు, తాగుడు, జూదం, వ్యభిచారం అన్ని అలవాటు. మన వద్దనకన్నా అలవాటు అవుతాయి అంతే, మన పక్కన కూర్చునేవాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. మీరు నీచం పొజిషన్ లో డోర్ పెట్టారనుకోండి, బస్సులో మీరు ఎక్కారనుకోండి, ఆడవాళ్ళ సీట్ ఖాళీ ఉంటుంది, మీ పక్కన సీట్ ఖాళీ ఉంటుంది. ఆడవాళ్ళు ఎక్కిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు తెలుసా? నీచమైన పొజిషన్ లో ఉంటే మీ పక్కన వచ్చి కూర్చుంటారు. ఆడవాళ్ళ సీట్లో కూర్చోరు. అదే మీకు ఇల్లు దోషమైన సంగతి తెలుసుకోండి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. బెడ్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి, బెడ్ని క్లీన్ చేసుకుంటుండాలి. వారానికి ఒకసారి కనీసం బెడ్షీట్లు మార్చడం అలవాటు చేసుకోండి. 3 రోజులకు ఒకసారి మారిస్తే ఇంకా మంచిది.
కనీసం వారానికి ఒక రోజు బెడ్షీట్స్ మొత్తం తీసేయండి, పిల్లో కవర్స్ మొత్తం తీసి. పిల్లో సంవత్సరానికి ఒకసారి పిల్లోస్ తీసి పారేయండి, కొత్తవి పెట్టుకోండి. అప్పుడు మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మిర్రర్స్ పెట్టబాకండి లోపల. ఎటు మీరు డోర్ పెడుతున్నారో దాన్ని చూసి కాళ్ళ పొజిషన్ పెట్టుకోండి. పడమర దక్షిణం పెట్టుకోవచ్చు, ఉత్తరం పెట్టుకోవచ్చు. ఉత్తరం ఎట్టి పరిస్థితుల్లో పెట్టదు. సకల రోగాలకి ఉత్తరం తల పెట్టడమే. అన్ని రోగాలకు ఒకదానికి ఒకటి చైన్ లింక్ లాగా వచ్చేస్తాయి. 24 గంటలు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. ఒక్క రోజు మీరు లోపల తిన్నది బయటికి పోకపోతే రెండో రోజు తిన్నారు అంటే ఇక డాక్టర్ చుట్టూ తిరగాల్సింది. ఈ రోజు ఒకదానికి పోతా, దానికి మందు ఇస్తాడు, రేపు ఇంకోటి వస్తుంటది, దానికి మందు ఇస్తాడు. ఈ మందులన్నీ మింగి చివరికి హెల్త్ అంతా స్పాయిల్, ఇంకా ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుంటది. దానికి మందులు ఇయ్యరు. నువ్వు చెప్పిన మాత్రకి, నువ్వు చెప్పిన డిసీజ్ కే మందు ఇస్తారు డాక్టర్. ఈ మాత్రలు మింగితే మళ్ళా గ్యాస్ ఫామ్ అవుతుంది అనేది దాన్ని కొంతమంది డాక్టర్లు ఇస్తారు, కొంతమంది అయ్యి ఇయ్యరు. అందువల్ల నువ్వు పోయే డాక్టర్ని బట్టి కూడా ఉంటుంది. అందువల్ల అసలు డాక్టర్ దగ్గరికే పోవద్దు మీరు. మీ జబ్బులు మీ బెడ్రూమ్ లో ఉండే పరిష్కరించుకోండి. అసలు జబ్బులు రాకుండా చేసుకోండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి అన్నదే నా కోరిక. బెడ్రూమ్ లో ఎట్లుండాలి? డోర్స్ పొజిషన్ గుచ్చ స్థానంలో ఉండాలి. అంటే టువర్డ్స్ నార్త్ ఆర్ టువర్డ్స్ ఈస్ట్. ఇటు వెస్ట్ గోడకు జనం ఉన్నదనుకోండి, ఇటు ఉత్తరం గోడకు ఉందనుకోండి, టువర్డ్స్ ఈస్ట్ జరగాలి. ఇటు తూర్పు గోడకు ఉందనుకోండి, టువర్డ్స్ నార్త్ జరగాలి. అట్లా ఉన్నట్టయితే అది మంచి ఇల్లు, మంచి బెడ్రూమ్. ఇప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్, 4 బెడ్రూమ్స్, 5 బెడ్రూమ్స్ కొంటున్నారు అంతా. 45 అంతస్తు, 35 అంతస్తు. ఏంది అక్కడ? ఒక బెడ్రూమ్ బాగుంటది, 3 బెడ్రూమ్లు బీచ్ పొజిషన్ లో ఉంటుంది. ఇక మార్చలేరు వాళ్ళు. నువ్వు ఉన్నన్ని రోజులు ఆ ఇంట్లో ఆ నరకం అనుభవిస్తూ ఉండాల్సి. మీ బిడ్డలు అక్కడ ఉంటారు, మీరేమో మీ బెడ్ కరెక్ట్ గా వచ్చేటట్టు చేస్తారు వాళ్ళు. మిగతా నైరుతిక పొజిషన్ లోనే ఏదో ఒకటి పెడతారు. పెట్టేటప్పుడు మీ బిడ్డలకు విడాకులు అవుతుంది, మీ బిడ్డలకు సఖ్యత ఉండటం, విభేదాలు మొదలవుతున్నాయి. ఇవన్నీ కూడా మీకు మానసిక అశాంతిని కలిగిస్తుంది. మీరు ఒక్కళ్ళే కాదు, మీ బిడ్డలు కూడా సంతోషంగా ఉంటేనే మీకు సంతోషం. మీ బిడ్డలు మళ్ళా పిల్లల కంటే అప్పుడు ఇంకా సంతోషం ఎక్కువ. మన వాళ్ళు కనపడ్డారనుకో, తాతకి వాళ్ళిద్దరికి లింక్ అనమాట. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, వీళ్ళు మన జనరేషన్ నుంచి పక్క జనరేషన్ వాళ్ళు మన పిల్లలు, వాళ్ళ జనరేషన్ నుంచి పక్క జనరేషన్ మనకు మన వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా మీకు ఆనందంగానే ఉంటుంది. మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయిని కొట్టాడు అనుకోండి, మీరు తట్టుకోలేరు. మీ అబ్బాయి ముందు మీరు ఆపుతారు, మీరు చేయలేదంటారు కావాలని. ఇట్లా ఇవన్నీ కూడా ఆనందం రావాలని మీ అందరికి. ఈ బెడ్రూమ్ పొజిషన్ చాలా మంది మార్చుకోవడం లేదు, మార్చుకోవాలని. బెడ్రూమ్ కూడా షేప్ నలుపక్షంగా ఉండేటట్టు చేసుకోవాలి. ఎప్పుడు పెడతారు లోపల పెరగడం, ఆగ్నేయం పెరగడం, నైరుతి పెరగడం, ఇట్లాంటి బెడ్రూమ్ చాలా మంది చేస్తున్నారు. డ్రెస్సింగ్ కావాలని, ఇది కావాలని, అది కావాలని చేసి డ్రై బాత్రూమ్ అని, వెట్ బాత్రూమ్ అని రకరకాలు పెట్టి వాస్తు దోషం ఎక్కడో ఒక చోట కొద్దిగా దోషం తగిలించుకొని దెబ్బలు, ఆరోగ్యపరంగా దెబ్బలు తింటున్నారు కొంతమంది. లెట్రిన్ సీట్ ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ పెట్టి కొంతమంది దెబ్బలు తింటున్నారు. లక్షల్లో మందులు కుదిరిస్తున్నారు, మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారు, ఆరోగ్యం మొత్తం చెడగొట్టుకుంటున్నారు. చేతులారు చెడగొట్టుకుంటున్నారు, పడుకొని చెడగొట్టుకునేవాళ్ళు కొంతమంది, లెట్రిన్ సీట్ పెట్టుకొని చెడగొట్టుకునేవాళ్ళు కొంతమంది, మంచం పొజిషన్ తప్పు వేసుకొని చెడగొట్టుకునేవాళ్ళు కొంతమంది, తలుపు పొజిషన్ పెట్టుకొని చెడగొట్టుకునేవాళ్ళు కొంతమంది. ఇట్లా రకరకాల దోషాలతో నేల వాటం పెట్టుకొని, వెనక్కి వాటం పెట్టుకొని కొంతమంది, ఆగ్నేయానికి వాటం పెట్టుకొని బాత్రూమ్ లో పెట్టుకొని దోషం పెట్టుకొని కొంతమంది. ఇలా ఎన్ని రకాల దోషాలు ఈ బెడ్రూమ్ టాయిలెట్ లో ఉన్నాయనే సంగతి తెలుసుకోవాలి. ఇదివరకు జనాలకి అసలు బెడ్రూమ్ ఉంటే అటాచ్ టాయిలెట్ ఉండేది కాదు. ఈ అటాచ్ టాయిలెట్ పెట్టుకొని డబల్ కాట్ వేసుకొని అన్ని సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ బీరువాలన్నీ కొంటున్నారు, వాళ్ళ నాయనతో వాళ్ళ అమ్మదో ఎప్పుడో కొన్నాయి, అనుభవం ప్రకారం మనం ఇది ఫస్ట్ సెంటిమెంట్ అని ఆ బీరువాని పారేరు, ఉంచుకోలేదు. బీరువా పెడితేనే బెడ్రూమ్ లో కిందకి తూర్పు గోడ కానిచ్చారు, లేదు ఉత్తర గోడ కానిచ్చారు. ఇటు ఆనిచ్చినా సమస్యలు వస్తాయి. బెడ్రూమ్ 12కి 15 కానీ 12కి 18 కానీ ఉండాలి. లేదంటే 12కి 12 పెట్టుకొని స్టాండర్డ్ సైజు, కొంచెం మంచం పక్కకి జరుగు.
మంచం కరెక్ట్ గా ఉందంటే మీకు 90% సమస్యలు పోతాయి. ఇంట్లో వాళ్ళు మనం తగిలాడు లేదనుకోండి బెడ్ మీద ఎక్కిన తర్వాత అన్ని గుర్తు చేస్తుంటారు మీకు. అక్కడ అదండి, అది కట్టలేదండి, ఇది కట్టలేదండి, అక్కడ పోయి డబ్బులు తేలేదండి, ఇక్కడ పోయి డబ్బులు, ఇవన్నీ సమస్యలు మొదలవుతాయి మీకు బెడ్ దగ్గరనే మొదలవుతాయి. వచ్చిందంటే అక్కడ మనశ్శాంతి లోపించినట్టయితే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే ఈ సమస్యలన్నీ. నిద్రకి లింక్ అన్నమాట. అందువల్ల ఈ బెడ్రూమ్ అతి పవర్ఫుల్ అయింది. మీరు రోజు సమయంలో సగం సమయం గడిపేది ఎక్కడ బెడ్రూమ్ లో. అందువల్ల ఈ బెడ్రూమ్ 100% పర్ఫెక్ట్ కట్టుకోవాలి, చూపించుకోవాలి. మేము ఒక్కసారి వచ్చేవాడిని అన్ని పడేస్తాం. బాత్రూమ్ ఎట్లా ఉంది, ఇది ఏం చూసాడులే అన్నట్టు వచ్చాడు, అటు పోయాడు సార్, డబ్బులు తీసుకుని పోయాడు. ఇది జనాలు. కానీ దాంట్లో ఎన్ని రహస్యాలు బయట పెడుతున్నాం అనే సంగతి మీకు తెలియదు. తప్పు ఉన్నాయి, రాసి చేసుకోవద్దు. ఇది తెలుసుకోవాలి. బెడ్రూమ్ లో ఇన్ని రకాలు ఉంటాయి అనేది 90% మందికి తెలియక అందరు నాకు తడకి ఫోన్లు చేస్తున్నారు. సరే ఒక వీడియో తీసినట్టయితే దీంట్లో క్లారిటీ వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో ఈ వీడియోలు తీస్తున్నారు. ఇక్కడ పోతే ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది హాల్ బెడ్రూమ్. హాల్ ఇప్పుడు ఎటు పెరిగింది, నైరుతి తట్టుకి పెరిగింది. ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఆర్చ్ పెట్టుకోవాలి. దీనికి డోర్ ఇక్కడైనా పెట్టుకోవాలి, ఇక్కడైనా పెట్టుకోవాలి. దీని ఎదురు ఇక్కడ కిటికీ, ఇక్కడ కిటికీ. ఇట్లా పెడితే ఇట్లా ఫ్లో వస్తుంది. ఇక్కడ డోర్, ఇక్కడ డోర్, ఇక్కడ కిటికీ, ఇట్లా ఫ్లో వస్తుంది. ఇక్కడ బాత్రూమ్ ఉంది, దీనికి అటాచ్డ్ ఇది పెడతారా లేకపోతే కామన్ పెడతారా? వీళ్ళిద్దరికి అటాచ్డ్ పెట్టుకోవచ్చు. వీళ్ళకి ఇది కామన్ పెడితే హాల్లో పడుకున్న వాళ్ళు వీళ్ళు పోవచ్చు. ఇక్కడ కానీ ఇక్కడ కానీ డోర్ పెట్టి ఇటు తలుపు తీసుకొని ఇట్లా పోతారు ఇల్లు. ఈ హాల్లో పడుకున్నాడు కూడా అట్లా చూసుకోవాలి. ఇక్కడ ఒక ఆర్చ్ పెట్టడం మర్చిపోకూడదు. ఇది నైరుతి పెరిగినా ఆగ్నేయం పెరిగినా హాలు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, ఇక్కడ బీమ్ ఇస్తున్నారు. బీమ్ ఎక్కడ ఇస్తున్నారు, కరెక్ట్ గా మీ బెడ్ మీద 4 అడుగులు వేస్తారు వాళ్ళు. 4 అడుగులు 5 అడుగుల క్యాంటీన్ ఎవరు పెడతాడు, ఇక్కడ బీమ్ ఇక్కడ పెడతాడు. కింద గోడ కట్టుకుని ఆ చివరి పోయి గోడ కడతాడు. మీకు అది తెలియదు, మీ బెడ్ మీద వస్తుంది అది బీమ్. బెడ్ మీద బీమ్ వచ్చింది అనుకోండి అస్సలు నిద్ర పట్టదు, అస్సలు పడుకోకూడదు బెడ్ మీద. బీమ్ కింద, భీమ్ కింద పడుకున్నారంటే మీకు నిద్ర లోపించినట్టే. దానికి ఏం చేస్తున్నారు కొంతమంది, మేము ఫాల్ సీలింగ్ వేసి పడుకుంటాం. ఏ దేశాన్ని నెత్తి మీద భీమ్ ఉందంటే భీమి అంతే. మా సిస్టర్ వాళ్ళు ఊరు పోతే చిత్తూరు జిల్లాలో ఊరికి అందరు బయటికి వెళ్తుంటారు. అక్కడ పోయి చూస్తే బండలన్నీ పెద్ద పెద్ద బండలు అక్కడ వేసేస్తున్నారు, బాగా భీములు లాగుండే బండలు. ఏమి లేదు మా వాడిని అడిగి, మా అక్క కొడుకు అడిగితే వాడు ఏమన్నాడంటే, ఊర్లో ఒకళ్ళ ఇంట్లో ఆ భీమ్ కింద పడుకున్న వాళ్ళ మీదనే ఆ భీమ్ ఇరిగి పడి ఆన్ ది స్పాట్ వాళ్ళ అమ్మాయి చచ్చిపోతే ఆ బండలని తెచ్చి ఊరేళ్ళ బయట వేసాడు. బ్రహ్మాండంగా ఉన్నాయి అవి. దాని వెనక ప్రతి దాని వెనక చరిత్ర ఉంటది. చరిత్ర కదిలిస్తే కానీ తెలియదు ఆ చరిత్ర. ఇంట్లో దుష్ట శక్తులు ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి మనం. దుష్ట శక్తులు ఉన్నాయా లేవా, పరిస్థితి ఎలా ఉంది, ఎవరి పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ ఫ్లోరింగ్ ఏం చేస్తున్నారు, ఈశాన్యంలో ఎత్తు పెడుతున్నారు, ఇట్లా డౌన్ పెడు. ఇట్లా ఉందంటే డబ్బులు ఆర్థికర్పూరం అయిపోయినట్టే, మొత్తం పోయినట్టు. సంపాదన కూడా సంపాదించలేదు, మార్గాలన్నీ కట్ అవుతాయి. ఉద్యోగాలు ఉంటే సస్పెండ్ అవుతాడు, జీతం రాదు. చివరికి ఇల్లు కూడా అమ్మేసి స్టేజ్కి వస్తారు. స్థిరాస్తులు మొత్తం అమ్మేస్తారు ఫస్ట్, తర్వాత ఇల్లు కూడా అమ్మేస్తారు. అందువల్ల ఈ ఒక్క బెడ్రూమ్ జాగ్రత్తగా గమనించాలి. హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ జాగ్రత్తగా వాడడం ఎటుపోతుంది, ఎటు పల్లం పెట్టారు, ఎటు ఎత్తు పెట్టారు. నైరుతి ఎత్తు ఉండాలి, ఈశాన్య డౌన్ ఉండాలి. కడిగితే ఆ మూల కడిగితే నీళ్ళు ఈ మూలకు రావు. ఈశాన్య మూలకు వచ్చి ఇంట్లో డబ్బులు నిలబడతాయి. ఆగ్నేయం కానీ నైరుతి కానీ పడవ వాయువ్య కానీ పోయినట్టయితే ఉన్న డబ్బులు పోయినట్టే. ఆగ్నేయం పోతే హారతి కర్పూరం,
వెనకపోయినట్టయితే సంపాదన ఉంటుంది, ఖర్చు పెరుగుతుంది. ఆగ్నేయం ఏంటంటే సంపాదన కూడా కట్ అయిపోతుంటుంది, వచ్చే దారులు కూడా మూతలు పడుతుంది. ఈశాన్యం ఎత్తు లేచింది అనగానే నీకు అన్ని దారులు ఒకటి కట్ అవుతుంది. మనకి ఎప్పుడు కూడా ఒక దారి మూస్తే ఇంకో దారి తెరుస్తాడు గాడ్, కానీ ఇట్లా ఉండే ఇంట్లో తెరవడం కూడా కష్టం. అందువల్ల ఈశాన్యం ఎత్తు లేకుండా చూసుకోండి, ఫ్లోర్ డౌన్ ఉండేటట్టు చూసుకోండి. ఆయం పెట్టిస్తారు కదా కొలతలు, కరెక్ట్ గా అదే సైజు కొలతలు పెట్టాలి. కొలతలు మార్చినట్టయితే మీకు దానికి తగ్గ ఫలితం వస్తుంది. కరెక్ట్ గా వాళ్ళు రాసిచ్చి మీకు డబ్బులు ఎక్కువ వచ్చేటట్టు, ఖర్చు తక్కువ ఉండేటట్టు, ఆయుర్దాయం ఎక్కువ ఉండేటట్టు, ఆయం మంచిది అయ్యేటట్టు, ఈ ధూమాయం ఇవన్నీ పెట్టకుండా, ఇల్లు తగలబడకుండా అన్ని ప్రికాషన్స్ ఒక్క ఆయం క్యాలిక్యులేషన్ మార్కింగ్ చేసే దాంట్లోనే ఉంటుంది. ఈ మేస్త్రీలు కొంతమంది ఏం చేస్తారు, ఈశాన్యం పెంచాలని కొలతలు మార్చేస్తారు. ఒక అడుగు పెంచను, అరడుగు పెంచను, ఒక అంగుళం పెంచుతాను. ఏది పెంచినా ఆయం మారినట్టే. ఆయం మారిందంటే ఫలితం రాదు. ఈశాన్యం ఎక్కడ పెంచుకోవాలి? ఓన్లీ కాంపౌండ్ వల్ల పెంచుకోవాలి. ఏ రూమ్ కా రూమ్ ఈశాన్యం పెంచుతున్నారు. ఎంత అడుగు పెంచుతున్నారు? ఒకరు కొద్దిగా తక్కువ కాదు. ఒక రూమ్ అడుగు పెంచితే వెనక తక్కువ ఉంటుంది, ముందు ఎక్కువ ఉంటుంది. ఆగ్నేయం పెరిగింది, ఈశాన్యం పెరిగింది, ఏది అర్థం కాదు జనాలకి. చివరికి పిచ్చి బట్టి ఇల్లు పగలగొట్టిన కేసులు ఎన్నో చూస్తే నేను. టోటల్ గా మార్చుకుంటాం సార్, మీరు మార్చి పెట్టండి, ఖర్చు అయితే అయింది అని చెప్పి పగలగొట్టించేసారు పెట్టింది. అడుగు మరి అంత తేడా పెట్టకూడదు. ఇల్లు పర్ఫెక్ట్ గా దిక్కుగే ఉండాలి, ఈశాన్యం తిప్పకూడదు, రూములు తిప్పకూడదు, రూములు పెంచకూడదు, కరెక్ట్ గా ఉండాలి, తక్కువ ఉండకూడదు. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు నేను చెప్పింది బెడ్రూమ్లు అన్ని సోది లాగా చెప్పడం కాదు, మీ అందరికి ఉపయోగపడే మాటలు చెబుతుంది. ఇది అందరూ ప్రతి వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఆ ఫోన్లు ఎక్కువైపోయి ఒక సొల్యూషన్, అందరికి ఒకటే సొల్యూషన్ ఇచ్చేద్దాం, కనీసం ప్రశాంతంగా ఉంటారు అందరూ. ఒక బెడ్రూమ్ లో ఇన్ని లోపాలు ఉన్నాయని తెలుసుకుంటారు అని మీకు ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరున్నా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి, ఇమ్మీడియట్ గా షేర్ చేయండి. లేదు, ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చూడండి, చూసి మీ ఇంట్లో ఏం తేడాలు ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఏ ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలియజేయండి. మిగతా వాళ్ళకు కూడా అది ఒక మార్గదర్శకం లాగా. నేను చెబితే ఏదో డబ్బులకి చెబుతున్నాడని అనుకుంటారు, కానీ మీరు అనుభవపూర్వకంగా చెప్పారనుకోండి 100% కరెక్ట్ సార్ చెప్పింది అని మీరు అనకపోతే నన్ను అడగండి. ఏ తప్పు ఉన్నా నేను చెప్పిన దాంట్లో అలా ఉండేవాళ్ళు ఎవరున్నా, ఎవరింట్లో ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారని ఆశిస్తారు. కామెంట్ చేయడం మర్చిపోకూడదు. నలుగురికి మనం మంచి అన్నట్టయితే చెప్పాలి, చెడు అన్నట్టయితే చెప్పకూడదు, దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. ఇప్పుడు రోజులు ఎట్లుందంటే చెడే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మంచి కంటే. అందువల్ల మంచిని స్ప్రెడ్ చేయడానికి మనందరం ముందు ఉండాలి. అది అందువల్ల మీరందరూ కూడా దీన్ని పాటించి మీ మంచి ప్రయోజనాలు పొంది ఇంట్లో ఏమి కలతలు లేకుండా ప్రశాంతంగా ఉండి, ఆర్థికంగా లోటు లేకుండా, జబ్బులు లేకుండా, హెల్తీగా వెల్తీగా మీ అందరు గ్రో కావాలన్నదే నా ఉద్దేశం. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేను మీ ఏల్సూరి రామ్మోహన్ రావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్, నెల్లూరు. Thank you one and all for watching this video. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్.